అందరికీ నమస్కారం. వ్యవసాయ కళాశాల నైరాలో అగ్రికల్చరల్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులం మేము. ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలని స్కిల్స్ అండ్ నాలెడ్జ్ నేర్చుకోవడం కోసం యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏఈఎల్పి అనే సెమిస్టర్ని రిజిస్టర్ చేసి మష్రూమ్ ప్రొడక్షన్ యూనిట్ని రన్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఈ కాలంలో ఆర్గానిక్ ఫుడ్స్ యొక్క వాల్యూ ఎంత పెరిగిందో మనందరికీ తెలిసిందే. ఇక్కడ కనిపిస్తున్న ఈ మష్రూమ్ని ప్యాడిస్ట్రా మష్రూమ్ అని అంటారు. మనకి గట్ల మీద దొరికే నాటు పుట్టగొడుగు ఎలా అయితే ఉంటుందో దీని టేస్ట్ కూడా అచ్చం అలానే ఉంటుంది. దీన్ని ఫస్ట్ చూసినప్పుడు ఎంత నల్లగా ఉందంటే భయపడ్డాను, కానీ గుడ్డు నుంచి కోడిపిల్ల బయటకు ఎలా వస్తుందో అలాగే ఈ షెల్ పగిలి మష్రూమ్ అనేది బయటకు వస్తుందని మీరు గమనించవచ్చు. బయట కొన్ని మష్రూమ్ ప్రొడక్షన్ యూనిట్స్ వాళ్ళు బడ్ సైజ్ పెరగాలని, ఈల్డ్ ఎక్కువ రావాలని కొన్ని కెమికల్స్ స్ప్రే చేసే అవకాశం ఉంది. కానీ మేము 100% గ్యారంటీ ఇస్తున్నాము, ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్గా ఈ ప్యాడిస్ట్రా మష్రూమ్ని మేము కల్టివేట్ చేస్తాం. లాంగ్ డిస్టెన్స్కి మేము ట్రాన్స్పోర్ట్ చేయలేం, కానీ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది అవైలబుల్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, శ్రీకాకుళం జిల్లాలో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి.